సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 62వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. సుఖమాత్యంతికం యద్యత్ బుద్ధిగ్రాహమతీంద్రియం వేత్తి యత్ర న చైనాయం స్థితశ్చలతి తత్వతః. గడిచిన తరగతిలో 20వ శ్లోకంలో సమాధికి 2 నిర్వచనాలను చూసాం. అవి చిత్త ఉపరమము, ఆత్మ దర్శనం. ఈ శ్లోకంలో మరో 2 నిర్వచనాలను మనం చూస్తాం. అవి ఆత్యంతిక సుఖము, తత్వనిష్ట లేదా స్థితప్రజ్ఞ. సుఖం ఆత్యంతికం. ఆత్యంతిక సుఖము అంటే పరిమితి లేని సుఖం, అంటే ఆనందం. ఆనందం అంటే పూర్ణత్వం. దీన్ని ఆత్మానందము అని అంటారు. ఆత్మానందం వేరు, కోశానందం వేరు. కోశానందం అంటే మనం అనుభవంలోకి వచ్చే లౌకిక ఆనందాలు. వాటికి దేశకాల వస్తు పరిమితులు ఉంటాయి. అనుభవంలోకి వచ్చే ప్రతి ఒక్క ఆనందానికి కాలపరిమితి అంటూ ఉంటుంది. ఆ రోజు నేను గొప్పగా ఆనందాన్ని అనుభవించాను అని అంటాం. ఆ రోజు అని చెప్పడం వల్ల అది ఇప్పుడు లేదు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. కాలపరిమితే కాదు, నాణ్యతలో కూడా భేదం ఉంటుంది. ఏదైనా పాట కచేరీకి వెళితే ఆ రోజు ఇంకా బాగా పాడారు, ఇవాళ అంత బాగా పాడలేదు అని అంటాం. విషయానందంలో తారతమ్య భేదాలు ఉంటాయి. వాటిని ప్రియ, మోద, ప్రమోదాలు అని అంటారు. ఒక మామిడి పండును చూస్తే నాకు ఆనందం కలుగుతుంది, దాన్ని ప్రియం అని అంటారు. ఆ మామిడి పండును కొని నా ఎదురుగా పెట్టుకుంటే కలిగే ఆనందం, దాన్ని మోదం అని అంటారు. దాన్ని తింటే కలిగినటువంటి ఆనందాన్ని ప్రమోదము అని అంటారు. అలాగా విషయానందంలో, అలాగే కోశానందంలో తారతమ్యాలు ఉంటాయి. కానీ ఆత్మానందంలో ఆ హెచ్చు తగ్గులేమీ ఉండవు. ఈ ఆనందానికి పరిమితులు లేవు. ఈ ఆనందం సమాధిలోనే కలిగితే మళ్ళీ అది పరిమితమైనది అయిపోతుంది. ఎవరో అన్నట్టుగా, నాకు సమాధిలో అత్యంత గొప్ప ఆనందం కలిగింది, కానీ అంత ఆనందాన్ని అనుభవించి బయటకు వచ్చేసరికి చాలా బాధ వేసింది. ఒకసారే 100ల కొద్దీ తేళ్లు కుట్టినట్టు బాధ అనిపించింది అని అంటే అది ఏం లాభం చెప్పండి. అందువల్ల మనం అటువంటి ఆనందం గురించి మాట్లాడడం లేదు. మరి ఎటువంటి ఆనందం అంటే బుద్ధిగ్రాహ్యం. బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం పొందడం వల్ల కలిగినటువంటి ఆనందం. ఏమిటా జ్ఞానం?
నేను పూర్ణుడను. ఎప్పుడు? నేను అంతకుముందు పూర్ణుడినే, ఇప్పుడు పూర్ణుడినే, ఇక ముందు కూడా పూర్ణుడినే. ధ్యానంలో అలాగే ధ్యానంలో మునిగాక కూడా పూర్ణుడినే. జ్ఞానం నుంచి వచ్చినటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం. ఎందుకంటే జ్ఞానానికి కాలపరిమితి లేదు. జ్ఞానాన్ని ప్రాపంచిక అనుభవం పారద్రోలలేదు. ఇప్పుడు 2+2=4 అనే జ్ఞానం మనకున్నది. ఈ జ్ఞానం మనకు ఆనందంగా ఉన్నప్పుడు ఉంటుందా, దుఃఖంలో ఉన్నప్పుడు ఉంటుందా? ఆనందంగా ఉన్నప్పుడు ఉంటుంది, దుఃఖంలోనూ ఉంటుంది. ఏ అనుభవము దాన్ని పారద్రోలలేదు. అలాగే జ్ఞానం నుంచి వచ్చినటువంటి ఆనందాన్ని లేదా పూర్ణత్వాన్ని ఏ అనుభవము పారద్రోలలేదు. దీన్ని ఆత్యంతిక సుఖం అని అంటారు. ఇది బుద్ధిలో కలిగినటువంటి జ్ఞానం, అతేంద్రియం. అందువలన ఇంద్రియ సుఖాలకు అతీతం. ఇంద్రియాల వల్ల కలిగే విషయానందానికి కాలపరిమితి ఉంటుంది. ఆ విధంగా సమాధి యొక్క 3వ నిర్వచనం ఏమిటి అంటే ఆత్యంతిక సుఖం. వేత్తి, దీన్ని మొదటి పాదంతో కలుపుకోవాలి. ఆనందాన్ని అనుభవిస్తాడు అని అనడం లేదు, తెలుసుకుంటాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి ఆనందం జ్ఞానం రూపంలో ఉందని మనకి తెలుస్తోంది. ఇక 4వ నిర్వచనం తత్వనిష్ట లేదా స్థిత ప్రజ్ఞ. యత్ర అయం స్థితః న తత్వతః చలతి. ఎవరైతే ఈ ఆత్మలో నిలబడతారో వారు అనాత్మలో ఉన్నా చెలించరు. మీరు సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు కొత్తలో ఎవరో పక్కన ఉండి నేర్పిస్తారు. ఏదో ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి ఎవ్వరూ లేనప్పుడు అక్కడ సాధన చేస్తారు. పక్కనున్న అతను అనేక విధాలుగా మీకు చెప్తాడు. హ్యాండిల్ ఇలా పట్టుకోవాలి, ఎదురుగా చూడాలి, నిటారుగా కూర్చోవాలి, ఇవన్నీ చెప్పి పక్కనే అతను సైకిల్ పట్టుకుని నడుస్తున్నా కూడా అప్పుడప్పుడు దబ్బను కింద పడతారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా సాధన చేస్తూనే ఉంటారు. మధ్య మధ్యలో పడుతూనే ఉంటారు, కానీ కొంచెం పట్టు చిక్కుతుంది. ఎందుకంటే సైకిల్ నిష్టలోనే మీరు ఉండడం వల్ల. నెమ్మదిగా అక్కడి నుంచి జనసంచారం లేని రోడ్డు మీదకు వచ్చి సైకిల్ తొక్కుతారు. అలా సైకిల్ నిష్టలో ఆరితేరాక నడి బజారులోకి వచ్చేస్తారు. అక్కడ నడిస్తేనే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉన్నది. అలాంటిది ఒక చేత్తో సైకిల్ పట్టుకుని ఇంకో చేత్తో అనేక వస్తువులు పట్టుకుని పక్క నుంచి సైకిల్ మీద వస్తున్నటువంటి స్నేహితుడితో బాతాకాని కొడుతూ మీరు సైకిల్ని నడుపుతారు. అప్పుడు పక్క నుంచి ఆటో రిక్షా దూసుకు వచ్చినా, చిన్న పాపాయి మీ సైకిల్కు అడ్డంగా వచ్చినా, మిన్ను విరిగి మీద పడినా సరే మీరు మాత్రం కింద పడరు. దీన్ని నిష్ఠ అని అంటారు. ఇదే సూత్రాన్ని ఆత్మజ్ఞానానికి కూడా వర్తింపజేయాలి. ఆత్మనిష్టలో నిలబడితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే, ప్రపంచం తల్లకిందులైనా మీరు చెక్కు చెదరరు. దీన్ని తత్వనిష్ట అని అంటారు. తత్వం అంటే ఇక్కడ ఆత్మ. నచలతి అంటే తన ఉన్నత స్వభావం నుంచి చలించనటువంటి వ్యక్తి, ఆత్మనిష్టలో ఉన్న వ్యక్తి. ఆయనకి జీవితం ఒక నాటకంగా మారుతుంది. అనేక పాత్రలు ధరించే వ్యక్తి తన అసలు స్వరూపాన్నేమీ మర్చిపోడు. ఒకవేళ మర్చిపోతే అతన్ని గ్రీన్ రూమ్కి తీసుకువెళ్ళి అతని యొక్క అసలు స్వరూపాన్ని గుర్తు చేయాలి. అలా గ్రీన్ రూమ్కి వెళ్ళి అసలు స్వరూపాన్ని గుర్తు తెచ్చుకోవడాన్ని
నిధిధ్యాసనము అని అనవచ్చు. అలాగా నిధిధ్యాసనంలోకి ఎన్నిసార్లు వెళ్ళాలి అంటే తన స్వరూపంలో నిలబడగలిగేంత వరకు వెళ్ళాలి. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఏ పని చేసినా కూడా జ్ఞాని తన యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోడు. యత్ర స్థితః, ఏ సమాధిలో ఉండి తన స్వస్వరూపం నుంచి చలించడో దాన్ని సహజ సమాధి అని అంటారు. దాన్నే ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తే దాన్ని సమాధి అంటారు. అనాయాసంగా అందులో నిలబడగలిగితే దాన్ని సహజ సమాధి అని అంటారు. నడిబజారులో సైకిల్ తొక్కే వ్యక్తి సైకిల్ను ప్రయత్నపూర్వకంగా ఏమీ తొక్కడు, అతను సహజ సమాధి స్థితిలో ఉంటాడు. అలా ఆత్మనిష్టలో నిలబడాలి. తత్వనిష్ట లేదా స్థిత ప్రజ్ఞ అంటే ఇది సమాధి యొక్క 4వ నిర్వచనం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఇందులో మరో 2 నిర్వచనాలను చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి ఆత్యంతిక లాభము, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఆత్యంతిక లాభం అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పూర్ణత్వాన్ని స్వీకరిస్తాడో అప్పుడే అతనికి జీవితంలో ఏమీ కొరత ఉండదు, కొరత లేదు, ప్రశాంతత ఉంది అని చెప్పగలుగుతాడు. కొరత ఉండదు కాబట్టి జీవితంలో ఏ లోటు ఉండదు. పూర్ణత్వం వల్ల ఏది అనుభవించినా కూడా అది సౌఖ్యమే అవుతుంది. సౌఖ్యానికి అవసరానికి మధ్య చిన్న భేదం ఉన్నది. సౌఖ్యం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాం, లేకపోతే లేదని బాధపడం. అవసరం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాము, కానీ అప్పుడు దాని విలువ మనకు తెలియదు. లేకపోతే మాత్రం దాని విలువ తెలుస్తుంది, అప్పుడు బాధపడతాం. సౌఖ్యంలో అది లేకపోతే బాధ లేదు, అవసరంలో అది ఉంటే దాని ఆనందం మనకు తెలియదు. మీకు కారు లేదు, ఎవరో ఒకరోజు పిలిచి లిఫ్ట్ ఇచ్చారు, ఆ రోజు సుఖంగా కారులో వెళ్ళారు. అయ్యో రేపటి నుంచి 11వ నెంబర్ బస్సు ఎక్కాలే అంటే నడిచి వెళ్ళడం అన్నమాట అని బాధపడరు. ఇది సౌఖ్యం. కానీ మీరు కారులో పుట్టి పెరిగారు, ప్రతిరోజు దర్జాగా కారులో వెళ్ళి వస్తున్నారు. కారులో తిరుగుతున్న ఆనందం అప్పుడు మీకు తెలియదు. ఉన్నట్టుండి కారు పోయింది, నడిచో బస్సులోనో వెళ్ళాలి. అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు బాధ వేస్తుంది, అది భరించలేరు. అది అవసరము అంటే. జ్ఞానికి జీవితంలో ప్రతిదీ కూడా సౌఖ్యమే. ఏదైనా ఉంటే దాన్ని దర్జాగా అనుభవిస్తాడు, లేకపోతే లేదు అని బాధపడడు. దయానంద స్వామీజీ ఋషికేశులో ఉన్న సన్యాసుల గురించి చెప్తూ ఉంటారు. వారి భోజనం ఏమిటి అంటే పొద్దున్న దాల్ రోటీ, మధ్యాహ్నం దాల్ రోటీ, రాత్రి కూడా దాల్ రోటీ. ఎప్పుడైనా ఏ దాత అయినా ముందుకు వచ్చి ఏదైనా ఇస్తే ఆ రోజు వారికి గులాబ్ జామ్, పూరి ఇలాంటివి రుచికరమైనటువంటివి పెడతారు. ఆ రోజు వారు ఇష్టంగా తింటారు. కానీ మర్నాడు మళ్ళీ రోటీ దాల్ తినాలి అని వారికి తెలుసు. దానికేమీ వారు బాధపడరు. వారు దీన్ని స్వేచ్ఛ అని అంటారు. యం లబ్ధ్వా అంటే ఈ పూర్ణత్వాన్ని స్వీకరించాక అపరం లాభం, జీవితంలో ఉన్న ఇతర లాభాలను నా అధికం మన్యతే, గొప్పగా భావించరు. అవి ఉన్నా లేకపోయినా ఏ వ్యత్యాసము ఉండదు. ఈ లాభం ముందు తక్కిన లాభాలన్నీ కూడా చిన్నవిగా అనిపిస్తాయి. దీన్ని
ఆత్యంతిక లాభం అని అంటారు. సమాధి యొక్క 5వ నిర్వచనం ఆత్యంతిక లాభం. 6వది ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఆత్యంతిక లాభం పొందిన జీవితంలో దుఃఖం ఏమిటో తెలీదు అని మనం చూసాం కదా. ఏ అత్యంత క్లిష్ట పరిస్థితి కూడా అతన్ని కుదిపేయలేదు. ఎందుకంటే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఏమిటది? అనాత్మ అంటే జగత్తు తన మనశ్శరీరాలని తెలుసు. అంతేకాదు అనాత్మ స్థాయిలో సుఖదుఖాలు వచ్చిపోతాయి అని కూడా తెలుసు. శరీరపరంగా ఎటువంటి అవస్థలైనా రావచ్చు, ఆఖరికి మృత్యువు కూడా తప్పదు అని అతనికి తెలుసు. అలాగే మనస్సు పరంగా, ప్రపంచపరంగా అనేక వికారాలు వచ్చిపోతూ ఉంటాయి అని కూడా తెలుసు. అటువంటివి వచ్చిపోతాయని తెలుసు. కాబట్టి ఏదైనా జరిగితే ముందు బాధపడి ఏమిటి అని అడిగినా సరే మరుక్షణం నిలదొక్కుని అయితే ఏమిటి అనే స్థాయికి రాగలుగుతాడు. దీన్ని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. యస్మిన్ స్థితః, ఈ ఆత్మనిష్టలో నిలవడం వల్ల న విచాల్యతే, కలత చెందడు. దేనివల్ల? గురుణా దుఃఖేన అపి, అత్యంత పెద్ద బాధ కలిగినా కూడా చలించడు. అవన్నీ కూడా జీవితంలో వచ్చిపోయేవే అని తెలుసు. ఇక్కడ గురువు అంటే గురువు కలగజేసినటువంటి దుఃఖం కాదు. గురువు అన్నది నామవాచకం కాదు, విశేషణం. అత్యంత గొప్ప దుఃఖం, అంత దుఃఖం కూడా అతన్ని బాధించదు. సమాధి యొక్క 6వ నిర్వచనం ఆత్యంతిక దుఃఖ నివృత్తి. తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంజితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వాణ చేతస. దుఃఖ సంయోగ వియోగం. ఈ శ్లోకంలో సమాధికి 7వ నిర్వచనం మనం చూస్తాం. ఇందులో 3వ నిర్వచనం వల్ల కలిగే సందేహాన్ని ఇది పారద్రోలుతుంది. 3వ నిర్వచనం ఏమిటి? ఆత్యంతిక సుఖం. ఈ సమాధి ధ్యానం చేస్తే ఆత్యంతిక సుఖం వస్తుంది అని అనుకుంటే మనం పెద్ద పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఏదైనా ఒక కాలంలో వచ్చింది అంటే మరో కాలంలో అది పోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ. ధ్యానంలో వచ్చిన ఏ ఆనందమైనా కూడా ధ్యానం ఉన్నంతసేపే ఉంటుంది. ధ్యానం ముగియగానే సమాధి ఆనందం కూడా పోతుంది. అందువల్లనే వేదాంతం ఎప్పుడూ కూడా సిద్ధుల గురించి గొప్పగా చెప్పదు. సిద్ధులు కూడా ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో పోతాయి. నిర్వికల్ప సమాధిలో గొప్ప ఆనందం పొందాము అన్నవారు బయటకు వచ్చిన తర్వాత 100ల కొద్దీ తేళ్లు కుట్టిన అంత బాధ కలిగింది అని అంటారు. ఆనందాన్ని వెన్నంటి ఈ బాధ ఉంది అంటే ఎవరు మాత్రం ఆ ఆనందాన్ని కోరుకుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మ చెప్పే ఆత్యంతిక సుఖం వచ్చిపోయేది కాదు. ఒక సుఖం ఆత్యంతిక సుఖం అవ్వాలి అంటే అది కాలంలో, ఒక ప్రదేశంలో, ఒక పరిస్థితిలో వచ్చిపోయేది కాకూడదు. ఆత్యంతిక సుఖం అంటే ఎప్పుడు ఉండేది, ఇక్కడ ఇప్పుడు కూడా ఉన్నది ఆ ఆనందం. అయితే ఆత్యంతిక ఆనందం పొందడం ఎలాగా అని అడిగితే అంతా విని ఈ ప్రశ్న అడగడంలో అర్థం లేదు. ఆనందాన్ని పొందాము అంటే దాన్ని పోగొట్టుకుంటాము. అందువల్ల వేదాంతంలో ఆత్యంతిక ఆనంద ప్రాప్తి అంటే మన స్వరూపం మీద ఆపాదించినటువంటి దుఃఖాన్ని పోగొట్టడం. ఆనంద ప్రాప్తి
ఈజ్ ఈక్వల్ టు దుఃఖ నివృత్తి. కొత్తగా ఆనందం ఏమీ రాదు. మనస్వరూపమైనటువంటి ఆనందాన్ని మేఘంలా కప్పినటువంటి ఆటంకాలను తొలగించడం, ఇది అక్షరాల ఒక వైద్యుడు మనకు చేసినటువంటి వైద్యంలాగా ఉంటుంది. వైద్యుడు మనకు కొత్తగా ఆరోగ్యాన్ని ఏమీ ఇవ్వడు. ఆరోగ్యం మన స్వరూపం, అనారోగ్యం ఆగంతుకం. అది కొత్తగా వచ్చింది. అందువల్ల వైద్యుడు మనకు వైద్యం చేస్తే మనకు ఆరోగ్యం కొత్తగా ఏమీ రాదు. మన ఆరోగ్యానికి ఆటంకం కలిగించినటువంటి ఆగంతుకాన్ని తొలగిస్తాడు. అందువల్లనే సంస్కృతంలో ఆరోగ్యాన్ని సహజత్వంగా వర్ణిస్తారు. స్వస్థతః అని అంటారు. స్వస్థతః అంటే మనస్వరూపంలో ఉండడం. ఆరోగ్యాన్ని స్వాస్థ్యం అని కూడా అంటారు. అలాగే ఆనందం మనస్వరూపం. అందువల్ల ఆనందం అనుభవిస్తున్నామంటే కొత్తగా ఏమీ పొందడం లేదు, మన స్వస్వరూపంలో ఉన్నాం. దుఃఖం మన తప్పుడు ఆలోచన వల్ల, పొరపాటు వల్ల మనం కొని తెచ్చుకున్నది. వేదాంతం ద్వారా దుఃఖాన్ని ఆత్మజ్ఞానం అనే వైద్యంతో పోగొడతారు. వారానికి 1-2 వేదాంత బోధలకు వెళితే దుఃఖం మటుమాయమవుతుంది. ఆనందం ఏమీ కొత్తగా రాదు. ఆనందం మన స్వరూపమని మనం అర్థం చేసుకుంటాం. దుఃఖ సంయోగ వియోగం సమాధి అంటే పూర్ణత్వం అనే సహజ స్థితిలో నిలవడం. అది ఎలాగా అంటే అసహజమైనటువంటి దుఃఖాన్ని నివారించడం ద్వారా. ఏ దుఃఖాన్ని చూసినా సరే అసహజంగానే కనిపిస్తుంది. ఎందుకు? అది మన శరీరానికో, మనస్సుకో, బాహ్య ప్రపంచానికో చెందినటువంటిది, కానీ ఆత్మకు చెందింది కాదు. ఆత్మస్వరూపం ఏమిటి? చిదానందరూప శివోహం శివోహం. అందువల్ల దుఃఖ సంయోగ వియోగం అంటే ఏమిటి? దుఃఖంతో ఏర్పరుచుకున్నటువంటి సంయోగం నుంచి వియోగం. అంటే మనం మన అజ్ఞానం వల్ల దుఃఖంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పుడు జ్ఞానం పొంది ఆ తప్పుడు ఆనందాన్ని త్యజిస్తాం. దానివల్ల కొత్తగా ఆనందంతో అనుబంధం పెంచుకోము. ఎందుకంటే ఆనందం మన సహజ స్వరూపం. సమాధి యొక్క 7వ నిర్వచనం ఆ విధంగా దుఃఖ సంయోగ వియోగం. ఇక్కడితో 7 నిర్వచనాలు అయిపోయాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ వేదాంత శిష్యులందరికీ కూడా ఒక సలహా ఇస్తున్నారు. సనిశ్చయేన యోక్తవ్యః. ఈ యోగాన్ని బహిరంగ సాధనలతో సాధన చెయ్యాలి. ధ్యానానికి వచ్చే ముందు అంతరంగ సాధనలు చెయ్యాలి అని చూసాం. ఈ సాధనలను చెయ్యకపోతే ఏమీ మార్పు రాదు. గీతాధ్యయనం కేవలం జ్ఞానం పొందడానికి చేసేది కాదు. గీతాధ్యయనం చేయడం వల్ల వ్యక్తిత్వంలో మార్పు రావాలి. మార్పు రాకపోతే గీత నేర్చుకుని, ఉపనిషత్తులు నేర్చుకుని, బ్రహ్మసూత్రాలు కూడా నేర్చుకున్నా సరే ఏ ప్రయోజనం ఉండదు. అందువల్ల సనిశ్చయేన యోక్తవ్యః అంటే దృఢచిత్తంతో సాధన చెయ్యాలి. వేదాంతం అంటే ఒక చిన్న తేలికపాటి నిర్వచనం ఏమిటో చెప్పమంటారా? మనకి తీరిక లేకపోతే తేలిగ్గా వదిలేసేది వేదాంతం. మనకు దేనికైనా సమయం ఉంటుంది, కానీ వేదాంతానికి సమయం ఉండదు. దేన్ని వదులుకోలేము, కానీ వేదాంతాన్ని తేలిగ్గా వదిలేస్తాం. అందువల్ల అది మానకూడదు. ఈ ధ్యానం చేసి తీరాలి. ఎలాగా
అంటే అనిర్వాణ చేతసా, నిరాశా నిస్పృహలకు లోను కాని మనస్సుతో, ప్రతికూల ఆలోచనలకు తావివ్వనటువంటి మనస్సుతో, విసుగు చెందనటువంటి మనస్సుతో చేయాలి. ఎందుకంటే ఇలా ధ్యానానికి కూర్చున్నామో లేదో ఎక్కడి నుంచో సుప్త చేతనలోకి వెళ్ళిపోయినటువంటి మన బాధ్యతలు దూసుకుంటూ వస్తాయి. పగలు పని హడావిడిలో మనం పడిపోయినా వాటిని పట్టించుకోం. కాస్త ప్రశాంతంగా కూర్చునేసరికి అవి మేమున్నాము అంటూ వచ్చేస్తాయి. కొడుకు గురించి బెంగో, కూతురు గురించి ఆందోళనో, ఈ మధ్యనే చనిపోయినటువంటి బంధువు గురించి చెంతో, అవన్నీ కూడా పైకి వస్తాయి. అందువల్ల ధ్యానంలో కూర్చున్నంతసేపు ధ్యానం గురించి తప్ప తక్కిన అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. అందువల్ల ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతాం. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నీరసించిపోకండి. ఈ బోధ మీద నిలబడగలగడానికి కొంత సమయాన్ని కేటాయించండి. వెంటనే విజయం సాధించలేకపోవచ్చు, అయినా పర్వాలేదు. సమయం కేటాయించుకుని పదే పదే ప్రయత్నించండి. అభ్యాసం కావాలి. అందువల్ల నిరాశా నిస్పృహలకు లోను కాని మనస్సుతో, నీరసించని మనస్సుతో, ఆశాజనకమైనటువంటి ఆలోచనలున్న మనస్సుతో, ఉత్సాహకరమైనటువంటి మనస్సుతో ఈ ధ్యాన సాధన చెయ్యండి. ఈ వేదాంత ధ్యానం గురించి నేర్చుకున్నప్పుడు ఒక విషయం మనం మర్చిపోకూడదు. కృష్ణ పరమాత్మ వేదాంత ధ్యానాన్ని జ్ఞానంగా చెప్పలేదు. ఎందుకంటే ధ్యానం ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేదు. బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్తారు, ఆత్మజ్ఞానం గురు శాస్త్ర ఉపదేశం వల్లనే పొందగలము అని. శ్రవణ దశలో ఆత్మజ్ఞానం పొందలేకపోతే మరే మార్గంలోనూ పొందలేం. శ్రవణం వల్ల జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. మళ్ళీ శ్రవణం చేసినా జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. మళ్ళీ శ్రవణం చేసినా జ్ఞానం కలగకపోతే మళ్ళీ శ్రవణం చేయాలి. ఒకవేళ ఈ జన్మలో జ్ఞానం కలగకపోతే వచ్చే జన్మలో కూడా మళ్ళీ శ్రవణం చేయాలి. చాలామంది భగవద్గీత ఇంతకు ముందు చెప్పారు కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అడిగేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇంతకు ముందు విన్నాం కదా అని ఇప్పుడు వినని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను రెండోసారి చెప్పినా, మహాత్ములు పదే పదే చెప్పినా ఎందుకు అంటే ఆ జ్ఞానం రావడం కోసం. అయితే ఆ జ్ఞానం వచ్చినా సరిపోదు, అది జ్ఞాననిష్టగా మారాలి అంటే నిధిధ్యాసనం అవసరం. మళ్ళీ మళ్ళీ వినడం వల్ల కూడా జ్ఞానం వస్తుంది. అది నిలబడ్డానికి నిధిధ్యాసనం అని అవసరం. వేదాంత వాక్యాదేవ ఆత్మజ్ఞానం ఉదేతి. వేదాంత వాక్యాల శ్రవణం చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానం పొందడానికి ధ్యానాన్ని సూచించలేదు. ధ్యానం ఎందుకు అంటే పొందినటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి. జీర్ణించుకున్న జ్ఞానమే ఫలమిస్తుంది. ఎంత తిన్నారు అన్నది కాదు ముఖ్యం, ఎంత జీర్ణించుకున్నాము అన్నది ముఖ్యం. చిన్మయానంద స్వామి అనేవారు, నువ్వు 10 ఉపనిషత్తులు నేర్చుకున్నావు, సరే, అందులో ఎన్ని ఉపనిషత్తులను నువ్వు జీర్ణించుకున్నావు? ఒక్క ఉపనిషత్తే నేర్చుకుని దాన్ని జీర్ణించుకున్నా చాలు. అందువల్ల నిధిధ్యాసనంలో జ్ఞానాన్ని మనలో నిలబెట్టుకోవడం కోసం మనం చేస్తాం. శ్రవణం అన్నది వీసీఆర్ అయితే నిధిధ్యాసనం వీసీపీ. శ్రవణంలో నేర్చుకున్నది నిధిధ్యాసనంలో చోటు చేసుకుంటుంది. నిధిధ్యాసనానికి 3 దశలు చెప్పాడు కృష్ణ పరమాత్మ: ధారణ, ధ్యానం, సమాధి. మనస్సును వేదాంత బోధ వైపుకు మరల్చడం ధారణ.
అదే బోధ మీద నిలబడం ధ్యానం. అలా మనస్సును అప్రయత్నంగా అహం బ్రహ్మాస్మి మీద నిలబెడితే అది నిర్వికల్ప సమాధి. అష్టాంగయోగం చేస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి. ఆ నిర్వికల్ప సమాధికి కృష్ణ పరమాత్మ 7 నిర్వచనాలను ఇచ్చాడు. అవేమిటి? చిత్త ఉపరమ, ఆత్మదర్శనం, ఆత్యంతిక సుఖం, తత్వనిష్ట, ఆత్యంతిక లాభం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, దుఃఖ సంయోగ వియోగం. అలాగా 20 నుంచి 23 శ్లోకాల వరకు ధ్యాన ఫలం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. కానీ అంతటితో తృప్తి చెందక మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి 24వ శ్లోకంలో ధ్యాన స్వరూపాన్ని గురించి చెప్తున్నాడు. దాన్ని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.